సామాన్యుడి సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఇళ్లే లక్ష్యంగా ముందుకొచ్చింది. అయితే ఈ పథకం విధి విధానాలేంటి, సాధ్యాలేంటి అనే అంశాలపై మనతో చర్చించేందుకు అర్బన్ హౌసింగ్ నిపుణులు నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. అట్లాగే రియల్ ఎస్టేట్ అనలిస్ట్ నండూరి రవికుమార్ గారు ఉన్నారు. ముందుగా రామేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, అసలు ఈ పథకానికి ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి? ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ వివరాలు చెప్పండి సార్. బట్ జనరల్ గా అంతకుముందు మనం ఒక పాయింట్ చెప్పి మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. అంతకుముందు గవర్నమెంట్ లో కేసీఆర్ గారి హయాంలో దాదాపు 1,50,000 చిల్లర ఇల్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఏ పూర్ పర్సన్ దగ్గర కూడా నాకు తెలిసి డబ్బులు కలెక్ట్ చేయలేదు. గవర్నమెంట్ నుండి సపోర్ట్ వచ్చింది. ఈ అప్లికేషన్ ఎలా అంటే జనరల్ దానికి మీ సేవ కానీ ఈ సేవ వెళ్తే అక్కడ ఆఫీస్ లో కానీ ఫామ్స్ దొరుకుతాయి. ఆ ఫామ్ లో కొన్ని పాయింట్స్ అడుగుతారు, ఎలిజిబుల్ క్రైటీరియా అవన్నీ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకుంటే దాన్ని చెక్ చేసుకుంటారు, స్క్రూటినీ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే 1,00,000 మంది అప్లికేషన్ వస్తాయి. ప్రికాషన్ ఏంటంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఏ ఓన్ హౌస్, కార్ ఉండకూడదు, ఆదాయం ఇంత లిమిట్ లో ఉంది. ఆ పాయింట్ అని అందులో స్పెల్ అవుట్ ఉన్నాయి. ఆ అప్లై చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని ఎంతమంది, ఇప్పుడు జనరల్ 3,00,000 మంది పెడితే మేబీ 1,50,000 మంది రిజెక్ట్ అవ్వచ్చు. పెడతారు, రాయేస్తారు ట్రై చేయడం. ఏమేమి ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రూఫ్ అడుగుతారు. సో దాన్ని బట్టి నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వైట్ కార్డు వేరు, పింక్ కార్డు వేరు అని ఉన్నాయి కదా రూల్స్. చూసుకొని వాళ్ళు ఎలిజిబుల్లా కాదా అనే దానికి సపరేట్ టీం ఉంటది. ఆ టీం అనేది స్క్రూటినీ చేసి క్వాలిఫై చేస్తారు. ఇప్పుడు మనకి జనరల్ గా 3 కేసులు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ అలొకేట్ అయిపోయిన ఉన్నారు, రెండోది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు. అంటే గెస్టెడ్ ఆఫీసర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు కొన్ని వేల అప్లికేషన్. ఈ 3 కొత్తగా అప్లై చేసుకుని ఇచ్చారు. సో ఎవరైనా వెయిట్ లిస్ట్ లో ఉండి రాకపోయినా వాళ్ళు కూడా దీనికి ఆల్రెడీ అలొకేట్ అయిన అయితే చేయలేరు. దాదాపు 92,000 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు 1,00,000 అదనంగా 1,00,000 ఫ్లాట్లు కట్టాలనేది ఆలోచన ఉంది. క్వాంటిటీ చూసుకుంటే కనుక మీరు 4 టవర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్ 12, ఈచ్ టవర్ 10, అంటే 480 ఫ్లాట్స్ కి ఇప్పుడు 7,000 ఏదైతే ఉందో అందులో పార్ట్ గా రిలీజ్ చేశారు. సో ఇందులో ఎంతమందికి వస్తుంది, ఎంతమందికి రాదు అనేది మన చేతిలో లేదు. ఎందుకంటే ఊరికి డబ్బులు ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ లో అప్లికేషన్ లో 10,000 కట్టాలి అడ్వాన్స్, 100 రూపాయల అప్లికేషన్. మీ సేవ ఈ సేవ కాస్ట్ 60, అంటే లెక్క వేసుకోండి, 10,000 ప్లస్ 100 ప్లస్ 62. అయితే ఇందులో ఒక క్లారిటీ ఏంటంటే 10,000 అకౌంట్ లేదంటారు. వాట్సాప్ నెంబర్ ఏదైతే జనరేట్ చేశారో ఆ వాట్సాప్ నెంబర్ కి మనం పంపించమంటారు. అక్కడ డౌట్ ఏంటంటే మేబీ గవర్నమెంట్ కొన్ని ఛాలెంజ్ ఏమన్నంటే మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది, ఇదైతే డైరెక్ట్ కొడతాం అన్నారు. సో ఎన్ని రోజులు ఇస్తాం అనేది ఒక క్లారిటీ ఇంకా రావాల్సింది మనకి. సో ఈ కట్టిన క్వాలిటీ నాకు తెలిసి ఈచ్ ఫ్లాట్ 528 స్క్వేర్ ఫీట్, సింగిల్ బెడ్రూమ్, హాలు, కిచెన్, లివింగ్, అంటే హాల్ అంటే లివింగ్ ఏరియా. సో దీనికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారా లేదని ఇంకా క్లారిటీ ఉంది. బట్ జనరల్ గా అంత ముందు కట్టినట్లకి వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కొన్ని విషయాల్లో బాగాలేదు, కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని డబ్బు అట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం ఫ్యూచర్ లో డిస్కస్ చేద్దాం. అప్లై చేసుకునేటప్పుడు చాలా మంది ట్రై చేస్తారు మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి. ఆ మాల్ ప్రాక్టీసెస్ ని అవాయిడ్ చేయడానికి అర్హులకి ఎవరైతే అర్హత పొందుతారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక టీము సపరేట్ గా వర్క్ చేస్తున్నారు. ఆ చేసి ఆ ఇచ్చిన డీటెయిల్ బట్టి క్లారిటీ వస్తుంది. అయితే ఒకటైతే ఇది పాజిటివ్ పాయింట్ అంటే ఇప్పుడు 1,00,000 మంది అప్లై చేస్తే 1,00,000 × 10,000 అనేది మనీ అయితే ముందు అడ్వాన్స్ కలెక్ట్ చేయడం అవుతుంది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత నార్మల్ టెండర్స్ ఉంటాయి, పబ్లిక్ టెండర్స్ ఉంటాయి, లిమిటెడ్ టెండర్స్ అని, ఓపెన్ టెండర్. వాళ్ళకి ఈఎండి తీసుకుంటారు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అని. ఎందుకంటే అవి సీరియస్ నుండే పెడతారు, లేదా ఎవరు పెడతారు, టామ్ టిక్ అండ్ డైరీ పెడతారు. ఆ కండిషన్ అవాయిడ్ చేయడానికి 10,000 పెట్టినట్టు నేను అనుకుంటున్నాను, ఒపీనియన్. మంచి పద్ధతే. సో వీళ్ళు పెట్టిన దీన్ని బట్టి రేషియో బట్టి 1,00,000 ఇల్లు ఎప్పుడులో కడతాం, ఎప్పుడు అది అనేది మన సెకండ్ టాపిక్ కింద మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ గవర్నమెంట్ అడిగిన అనుమతులు అన్ని కూడా ప్రూవ్ చేయాలి. కొంతమంది ఆధార్ కార్డ్ లేకుండా కూడా ఉంటారు, వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అయితే వేరే ఆధార్ నెంబర్ లో మనం పెట్టుకోవచ్చు, ఒక్కొక్కటి 2 డేస్ పెడుతుంటాడు. సో ఇవన్నీ కూడా పాలసీ ఉన్నప్పుడు పబ్లిక్ లో దేర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్ టు డీవియేట్. బట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే దే విల్ ట్రై టు గివ్ టు ది ఎలిజిబుల్ పీపుల్. ఆ చెక్ అనేది చేసుకుంటారు. రైట్ సార్. రవికుమార్ గారు, ఇప్పుడు లబ్ధిదారులు సుమారు 6 లక్షల వరకు దాదాపు చెల్లించాల్సి వస్తుంది వివిధ దశల్లో అంటున్నారు. అంత మొత్తాన్ని ఎట్లా పేద కుటుంబాలు చెల్లించగలవంటారా? దానికి రుణ సదుపాయం ఏమైనా ఉంటుందా?
అది ఖచ్చితంగా రుణ సదుపాయం ఉంటుందండి. గతంలో హౌసింగ్ బోర్డ్స్ అని ఉండేవి. హౌసింగ్ బోర్డ్స్ చేసినప్పుడు ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ఆ రోజుల్లో అలాట్ చేసేవాళ్ళు. అలాట్ చేసినప్పుడు కూడా ఈ మనకి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడం జరిగింది. అదే విధంగా మనకి మీకు ఇంకా బాగా గుర్తుంటే చిలుకూరు దగ్గర ఇటువైపులంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ పద్ధతిలో ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన లాగా ఎలా అయితే ఉందో అలాగే వీళ్ళకి కూడా ఇళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వాటికి లోన్లు ఖచ్చితంగా ఇస్తారు. ఎవరి దగ్గర కూడా పేదవాడి దగ్గర 6 లక్షల సేవింగ్స్ ఉండవండి, అది ఖాయం. అయితే ఇప్పుడు రామేశ్వరరావు గారు చెప్పిన దానిలో ఇంకొకటి ఉంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది తెలివితేట పెరిగిపోయాయి, మేము సింగిల్ అయిపోయామని చెప్పి హస్బెండ్ అండ్ వైఫ్ సెపరేట్ గా కూడా ఒక్కొక్కళ్ళు అప్లికేషన్లు పెడుతున్నారు. పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే 6 లక్షలకి సుమారుగా 600 అడుగులు, అండ్ మనకి అందరికీ కూడా ఒక గృహ సముదాయంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ మనం ఏదైనా అంటున్నాం ఆ విధంగా వీళ్ళు కడుతున్నారు కాబట్టి, అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి మౌలిక వసతులు బాగుంటాయి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారన్నటువంటి ఒక అంటే గత అనుభవాన్ని బట్టి వీళ్ళు అలా ఆశతోటి అందరూ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టే అవకాశం చాలా ఉందండి. అండ్ తెలంగాణలో ఇక్కడే నివాసిస్తూ ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడే ఉండాలి. అయితే ఈ ఆధార్ కార్డు ఒకటే కాకుండా ఎన్నాళ్ళ నుంచి ఉండాలి, ఎప్పటి నుంచి ఉండాలి, అవన్నీ కూడా వెరిఫై చేసుకుని కాస్త స్క్రూటినీ మాత్రం బాగా జరిగితే మాత్రమే కరెక్ట్ లబ్ధిదారులను మనము గుర్తించడం అవుతుందండి. రైట్ సార్. రామేశ్వర గారు, ఇప్పుడు దీన్నే L1, L2, L3 లాగా ఇట్లా క్లాసిఫై చేశారు. ముందుగా సొంత స్థలం ఉన్న వాళ్ళకే ఇంటి నిర్మాణం చేపడతాం, దాదాపు 7,200 పైచిలుగ్గా వస్తాయని చెప్తున్నారు. సో ఎంటైర్ ప్రాసెస్ గడువు లోపల అయ్యే అవకాశం ఉందా? మిగతావి ఎప్పుడు టేకప్ చేసే అవకాశం ఉంది? రామేశ్వరరావు గారు. డెఫినెట్గా చెప్తా అండి. ఇందాక రవికుమార్ చెప్పిన తర్వాత ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ ఇన్ ద సేమ్ డిస్కషన్ లో. చాలా మంది ఎవరైతే సోకాల్ రోజు కూలీలు ఉంటారో 100, 200, 300 సంపాదించారో వాళ్ళ యావరేజ్ జీతం అనాలిసిస్ ప్రకారం మన రీసెర్చ్ ఒక 10,000 నుండి 25,000 రూపాయలు ఉంది. యావరేజ్ అంటే ఒక 5,000 ఇటు ఒకటి ఉండొచ్చు. సో అది ఎందుకు చెప్తా అంటే 6 లక్షలు లోన్ లో తీసుకుంటే 8 to 9% పర్ యానం వేసుకుంటే దాదాపు 15-20 సంవత్సరాలకు ఈఎంఐస్ కట్టుకోవాలి. అది కట్టుకోగలదా లేదా? ఈ విషయం ఎందుకు చెప్తుంటే గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా ఈ పూరెస్ట్ పీపుల్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళకి డెఫినెట్ గా ఇది కట్టడం అనేది పెద్ద కత్తి మీద సామాన్ నా ఒక ఉద్దేశం. ఎందుకంటే అంత ఈఎంఐ జనరల్ మీ మార్కెట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ రవికుమార్ గారు ఒప్పుకుంటారు, మన టోటల్ ఇన్కమ్ కింద 40-45% కంటే ఎక్కువ ఈఎంఐ కూలిపోతారు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు అంటే ఎందుకంటే ఆ నెలకి 25,000 వచ్చేవాడు 6,000-7,000 ఈఎంఐ కట్టాలన్నా ఇప్పుడు 6,000 అంటే దాదాపు 6 లక్షలు అంటే 5,800 ఉంటుంది బ్యాంక్ రేట్, బ్యాంక్ టు బ్యాంక్. అది కట్టుకోవడం అనేది చాలా నాకు తెలిసి మాక్సిమం 50% అంటే ఇది ఒకటే లోన్ కదా, ఆల్రెడీ కార్ లోన్ ఉన్నది, వేరే చిన్న లోన్లు ఉండొచ్చు. ఆ లోన్లు ఉన్నప్పుడు కట్టుకోవడం చాలా కష్టం. అంటే డైలీ వేజెస్ స్టేబుల్ ఇన్కమ్ ఉండదు వాళ్ళకి. ఈ నెల వస్తే కూల్ ఉంటే, వర్షాలు వస్తే కూల్ ఉండదు. మరి ఆ డబ్బుల్లో ఆ టైంలో ఎలాగా మెనీ బెనిఫిషియరీస్ మే నాట్ క్వాలిఫై ఫర్ బ్యాంక్ లోన్. పూర్ పీపుల్ కి అంత స్టెబిలిటీ ఉండదు, ఐటీ ఉండదు, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఉండవు. కాబట్టి అదొక పెద్ద మేబీ గవర్నమెంట్ దీని మీద కూడా దృష్టి పెట్టి వాళ్ళకి ఏదైనా అంటే నేను 2-3 కేటగిరీలు అనుకుంటా. ఏబిసి, ఏ ఇస్ గుడ్ పర్సన్, బి ఇస్ లిటిల్ గుడ్, సి ఇస్ పూర్. ఆ సి సెక్షన్ వాళ్ళకి ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ మామూలు వాళ్ళతో కాకుండా వాళ్ళు స్పెషల్ కన్సిడరేషన్ ఇచ్చి తీసుకుంటే నా ప్రకారం ఇట్ ఇస్ గుడ్ అని అనుకుంటాను. ఇదంటే మన ఒపీనియన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఉండదు. నెలకి ఈఎంఐ 5వ తారీఖు ఈఎంఐ కట్టాలి, లేదంటే వాటికి మైనస్ పడిపోతుంది. ఆ సిచ్యువేషన్ కూడా మనం అలాంటి కేటగిరీ పీపుల్ ని ఓన్లీ గవర్నమెంట్ హెల్ప్, నేను రవి గారు మీరు హెల్ప్ చేయలేం. గవర్నమెంట్ లార్జ్ స్కేల్ అది, లక్షలు అంటే ఎంత కోట్ల మీద టర్న్ ఓవర్. దీన్ని చాలా మంది అపోజిషన్ ఏమంటారంటే రియల్ ఎస్టేట్ దందాగా చూసినట్టు కాదు. ఒక స్టేట్ లీడర్ గా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వడం అనేది చాలా మంచి ఇంటెన్షన్, మంచి పని. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తే మనం సేఫ్ గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఈ ఒక్క పాయింట్ లో మాత్రం నేను కన్విన్స్ ఎందుకు కావట్లేదు అంటే అఫోర్డబిలిటీ మేక్స్ వెదర్ టు బై అని. ఇప్పుడు ప్రాసెస్ ఏమంటున్నారు, మీరు అప్లై చేయండి, వస్తే కనుక ₹1,00,000 ఇమీడియట్ కట్టాలన్నారు. రోజుకి నెలకి 20,000 తెచ్చుకుని ₹1,00,000 ఎక్కడ తెస్తాడండి? కష్టం. ఆ 1,00,000 తర్వాత మిగతా 5,00,000 ఏదైతే 4 విడతలుగా కట్టమంటున్నారు. ఇప్పుడు 1 year కంప్లీషన్ అంటారు. 1 year లో కంప్లీట్ అవుతుందా లేదా దానికి ఉన్న ఛాలెంజ్ ఉంది. ఇందాక మీరు అడిగిన దానికి ఏమన్నారంటే ఈ 3 సెక్షన్ అంటే ఒకటి ఆల్రెడీ ల్యాండ్ అలికేట్ అయిపోయింది, ఇల్లు మాత్రం కట్టుకోవాలి.
జాగా ఇంకోటి ఉన్నాడు. ఆ, ఇంకోటి వెయిట్ లిస్ట్ లో ఉన్నారు, అంటే గెస్టెడ్ అప్రూవల్ అంటే కలెక్టర్ ఉండొచ్చు, ఎంఆర్ఓ ఉండొచ్చు, అక్కడ సంబంధించిన 2-3 పొజిషన్ ఉన్నాయి. వాళ్ళ దాకా వచ్చి వాళ్ళ ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే మేబీ గవర్నమెంట్ మారిపోయిందో ఏదో రకరకాలు ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళకి టాప్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు రెగ్యులేషన్ చూసుకుంటే రిజర్వేషన్ లో కన్ఫర్మ్డ్ ఆర్ఎస్సి వెయిట్ లిస్ట్, ఆర్ఎస్సికి వచ్చేది కన్ఫర్మ్డ్ గా వెయిట్ లిస్ట్ వాడికి రాదు. సో అది ఒక టైప్. మూడోది అంటే కొత్తగా అప్లై చేసుకుంది. సో మేమేమంటామంటే ఆ జర్నలిస్ట్ గా ఈవెన్ వెయిట్ లిస్ట్ లో డౌట్ ఉన్న వాళ్ళు కూడా కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అది అనలిస్ట్ మేము ముందు వెనక లెఫ్ట్ రైట్ సౌత్ వెస్ట్ అన్ని చూస్తాం. మేము అందుకని మార్కెట్ లో ఎగ్జిస్ట్ అవుతుంటే వీ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వీఆర్ న్యూట్రల్ అనలిస్ట్. మాకు ఆడ ఎక్కువ వీరు ఎక్కువ అని కాదు, వీళ్ళు హ్యావ్ టు సపోర్ట్ గవర్నమెంట్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఎన్నో స్కీమ్స్ మనం ప్రమోట్ చేసాం. మేము అనలిస్ట్ గా మాట్లాడే ఈ స్కీమ్ చాలా స్కీమ్లు పెడుతున్నారు. అది ఒక మంచి పాజిటివ్ సైన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. బట్ ఆ పెట్టిన దగ్గర దేర్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అంటారు. ఎందుకంటే మీరు పెట్టింది కరెక్ట్, పెట్టింది ఎంతమంది దాన్ని వాడుకోగలుగుతారు, ఎంతమంది ఉపయోగించుకోగలుగుతారు, ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 3 రకాలు, ఆల్రెడీ ల్యాండ్ అలికేటెడ్ బట్ కన్స్ట్రక్షన్ హెస్ బీన్ నాట్ డన్, అండ్ ఆల్రెడీ వెయిట్ లిస్ట్ లో ఉన్నవాళ్ళు, మూడోది కొత్తగా అప్లై చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ లో క్యాంపెయిన్ ఏమవుతుందంటే మేము 25 లక్షలు 30 లక్షలు ల్యాండ్ ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు. అది ఐ అగ్రీ 50-50. ఎందుకంటే ఫ్లాట్ కట్టే ల్యాండ్ ఉంటుంది. అండ్ యూడిఎస్ అనేది ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ప్రస్తుతం మేము ఎక్కడైతే మంచి ఏరియాలో కుక్కటిపల్లి ఏరియాస్ ఇస్తే గజం 1,50,000 నుండి 2 లక్షలు ఉంది ఒక్కో గజం. ఈ హైరేజ్ బిల్డింగ్ లో ఎక్కువ 10 ఫ్లోర్ ఉంటే మేబీ 15 నుండి 20 గజాలు యూడిఎస్ వస్తుంది. చాలా మంది ప్రజలు ఇది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అంట. నేను కూడా రియలైజ్ ఉన్నాను, బట్ ఐఎమ్ టెల్లింగ్ ద రియాలిటీ ఫ్యాక్ట్. మనం వాస్తవాలు అవాస్తవాలు రెండూ మాట్లాడుకోవాలి. యూడిఎస్ అనేది మనం బతుకున్నంతకాలం పనికిరాదు అనమాట. ఎందుకంటే బిల్డింగ్ ఎప్పుడు డిమాలిష్ చేస్తారని యాక్చువల్ పాతకాలంలో 100 సంవత్సరాలు ఉండేది. ఇప్పుడు 40-50 పడిపోయింది, డిపెండింగ్ ఆన్ బిల్డర్ అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ చేస్తేనే మనం తక్కువ. మారుతి గారు ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు చాలా బరువు ఉండేది, ఇప్పుడు చూస్తే బరువు లేదు. ఎందుకంటే వాల్యూ ఇంజనీరింగ్ అంటాం టెక్నికల్ టర్మ్స్ లో. సో నేనంటే యూడిఎస్ కూడా కాస్ట్ వస్తున్న గవర్నమెంట్ ఏమో మేము 40 లక్షలు మీకు ఫ్రీగా ఇస్తున్నాం, 50 లక్షలు ఇప్పుడు 2 లక్షలు వేసుకున్నాం, 20 లక్షలు 20 × 2 40 లక్షలు. 40 లక్షల నుంచి 1 crore వరకు వాల్యూ అవుతుంది అని చెప్తున్నారు సార్. అంటే యూడిఎస్ 1 bedroom కి అయితే అవ్వదు, 2 bedroom 3 bedroom ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది హెచ్ఐజీ స్కీమ్ మేబీ. సో అది కొద్దిగా, అండ్ కన్స్ట్రక్షన్ కి 6 లక్షలు. గవర్నమెంట్ ఇంకో 4 lakhs కలిపేసి 10 lakhs చేస్తాం అంటున్నారు. ఇప్పుడున్న మెటీరియల్ ధరలు వీటితో పోల్చుకుంటే సాధ్యం అంటారా 10 lakhs కి? డెఫినెట్ గా టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే గవర్నమెంట్ 5 లక్షలు 6 + 5 11 లక్షలు, 600 స్క్వేర్ ఫీట్ అనుకుంటున్నా, 600-580, 600 ఇంటూ నాకు తెలిసి 2000 అయితే పడుతుంది. ఏం రావు గారు, 2000 వేసుకుందాం, అక్కడే 12 లక్షలు అయిపోయింది కదా. ప్లస్ కామన్ ఇప్పుడు ఎమ్యూనిటీస్ కానీ, డ్రైనేజ్ కానీ, సూవేజ్ కానీ, ఇవన్నీ కొత్త ఆల్ ఎమ్యూనిటీస్ అవన్నీ పెట్టుకుంటే 15 లక్షలు అవుతుంది. 15 లక్షలు అంటే ఎవరు కాంపన్ అవుతారు? కాంట్రాక్టర్ కానీ బిల్డర్ కానీ కాంపన్ అవుతారా, లేదా పబ్లిక్ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకా అప్పటికే ఎక్కువైంది అని మొత్తుకుంటారు. సో ఐదర్ గవర్నమెంట్ హ్యాస్ టు సపోర్ట్ ఆర్ ద బిల్డర్ హ్యాస్ టు డీవియేట్ ఫ్రమ్ ది స్పెసిఫికేషన్స్. దీనివల్ల కొద్ది ఇంపాక్ట్ ముందుకి వెనక్కి కూడా ఉన్నారు.